జూన్ 9, 2025 సోమవారం ఈరోజు మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి అనేది వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మీరు ఎవరికి లైక్ చేసినట్టయితే నేను మీకు ఈరోజు చాలా రోజుల తర్వాత మదనపల్లి రేట్లు మళ్ళీ పెరుగుతున్నాయి. మదనపల్లి కదా అన్ని మార్కెట్లో రేట్లు పెరుగుతున్నాయి కదా. మీకు లైవ్ వీడియోస్ అయితే ఈరోజు మదనపల్లి లింక్ అయితే ఉంటాయి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఈ వీడియోకి అంటే ఈరోజు మదనపల్లి లైవ్ అప్డేట్ అయితే ఉంటుంది. లేదనుకుంటే నేనైతే లైవ్ వీడియో అయితే జస్ట్ అందులో తీసి గుమ్న అయిపోతాను. మీరు కొంచెం సపోర్ట్ చేసినట్టయితే. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే చూస్తున్నారు, అలాగే లైక్ చేయకుండా అలాగే చూస్తున్నారు. సో లైక్ చేయడం మర్చిపోదండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది. ములగల చెరువు నేను సూపర్ టాప్ 540 రూపాయలు సూపర్ టాపు. నేను అంగల్ మార్కెట్ కూడా ఒక్క లాట్ మాత్రం 700 రూపాయలు. మళ్ళీ తర్వాత 600 రూపాయలు సూపర్ టాప్. ఒక 52 క్రేట్ ఐటమ్ వచ్చేసి 700 రూపాయలు. తర్వాత 600 రూపాయల వరకు మన అంగల్ మార్కెట్ జరిగింది, ఒక 700 మినహా ఇచ్చినట్టయితే. ఇంకా ఈరోజు ప్రస్తుతానికి స్టాక్ మన మదనపల్లి మార్కెట్లో ఎంత మాత్రం వచ్చింది ఏమి అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు చూడండి. మనం ముందుగా భాగ్యలక్ష్మి మండి వైపు మాట్లాడుకుంటే ప్రస్తుతానికి ఈ లైన్లో తగ్గింది. ఏమన్నా ఈ తర్వాత ఇప్పుడు 6 గంటల 15 నిమిషాలు అవుతుంది కదా. ఇప్పుడు లేట్గా కొన్ని మండీలకు వేలంపాట్లు స్టార్ట్ అయితే ఆ మండీలకి ఓవరాల్గా వచ్చినట్టయితే నేడు మాదిరి తక్కువగా ఉంటుంది. లేదు మన ఈ తర్వాత ఏమన్నా స్టాక్ ఏం రాకపోతే నేటితో పోల్చుకుంటే తక్కువగానే దిగుమతులు అయితే ఉంటాయి. ఈరోజు కూడా దిగుమతులు పెరుగుతుంది అనుకున్నా, ఏం దిగుమతి అయితే పెరగలేదు. సేమ్ నేటి మాదిరి ఈరోజు కూడా తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. ఇది కొంచెం మంచి విషయం అని చెప్పచ్చు. అంటే అంగల్ మార్కెట్కి ఎట్లా వస్తుంది మీకు తెలుసు, మదనపల్లి మార్కెట్కి ఎట్లా వస్తుంది మీకు తెలుసు. ఓవరాల్గా మన మదనపల్లి మార్కెట్కి స్టాక్ అయితే నేడు మాత్రం ఈరోజు కూడా తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి ఏమి అనేది చూడాల్సి ఉంటుంది. ఇది ఇన్ఫర్మేషన్. నేటితో పోల్చుకుని దిగుమతి పెద్దగా మారిపోయింది, నేడు మాత్రం తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. ఇంకా మీకు ఈ తక్షణ అందక బోర్ ఏంది తక్షణ అందక బోర్ చాలామంది డౌట్లు అయితే ఉంటాయి. మీరు ఏం డౌట్స్ అయితే పెట్టుకోండి, నేను సింపుల్గా చెప్పేస్తాను చూడండి. తక్షణ మెయిన్గా గ్రోత్కి బాగా పనిచేస్తుంది. పూత ఏ స్టేజ్లో రాలిపోతున్నా కూడా ఇది కంట్రోల్ చేస్తూ ఉంటారు. ప్లస్ కొత్త చిగురు బాగా వస్తుంది యూజ్ చేయడం వల్ల. నందక కాయ సైజులకి భూవరం మొక్క నాటడం 10 రోజులప్పుడు యూజ్ చేయాల్సి ఉంటుంది.